స్క్వాడ్ లీడర్ ఆ రిక్రూట్ యొక్క బొమ్మను స్వాధీనం చేసుకున్నాడు. కానీ అందరి ముందు అతను ఏడుస్తూనే ఉంటాడని మాత్రం ఊహించలేదు. అతని చెడు అలవాటును మార్చడానికి స్క్వాడ్ లీడర్ అందరిని పిలిచి వెంటనే ఆ టెడ్డీ బేర్ను పారేయమని ఆదేశించాడు. అయితే మళ్ళీ అది తీసుకెళ్తారేమోనని భయపడి అతను దానిని ఇంకా బలంగా పట్టుకున్నాడు. ఇంకేమీ చేయలేక స్క్వాడ్ లీడర్ తన సహచరుడిని దాన్ని పారేయమని చెప్పాల్సి వచ్చింది. రిక్రూట్కు ఇప్పటికే 18 ఏళ్లు ఉన్నందున అతని మనస్సును కైనంగా చేయాలనే ఉద్దేశంతోనే అతను ఇలా చేశాడు. ఫలితంగా ఆ రిక్రూట్ ఇంకా ఎక్కువగా ఏడ్చాడు. స్పష్టంగా ఆ బొమ్మకు అతనికి ప్రత్యేకమైన అర్థం ఉంది. తరువాత తెలిసింది ఏమిటంటే అతను చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడు. అందువల్ల అతని తల్లి అతన్ని చాలా ముద్దుగా పెంచింది. ఇంకా అతను తన బట్టలు కూడా తానే కడగలేని స్థితిలో ఉండేవాడు. కానీ ఒకసారి ఆస్పత్రిలో చేసిన పరీక్షలో అతని తల్లికి క్యాన్సర్ ఉందని తెలిసింది. తన కుమారుడు తను లేకుండా జీవించాలని ఆమె అతన్ని సైన్యంలో చేరేందుకు పంపింది. అతను వెళ్లే ముందు అతని తల్లి ప్రత్యేకంగా ఆ బొమ్మను అతనికి ఇచ్చింది. నిజానికి ఇలా తనను తాను చూసుకోలేని వ్యక్తిని సాధారణంగా సైన్యంలోకి అనుమతించరు. కానీ యాదృచ్ఛికంగా ఆ రిక్రూట్కు కంప్యూటర్లలో అసాధారణ ప్రతిభ ఉంది. ఇంటర్వ్యూ సమయంలో అతను రిక్రూటింగ్ ఆఫీసర్ యొక్క కంప్యూటర్ను సరిచేశాడు. అందుకే అతన్ని ప్రత్యేకంగా అంగీకరించారు. అతను చేరుకున్న తర్వాత అతను బట్టలు కడగలేడనే కాదు, రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఆ బొమ్మను పట్టుకుని పడుకోవాల్సి వస్తుందని వారు గమనించారు.